100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం ఏకంగా 2300 సాయుధ పోలీసులను మోహరించి మన్యం అణు అణువున గాలించిన శూన్యం. అల్లూరి సేనను పట్టుకోవటం కోసం అప్పట్లోనే సుమారు 40 లక్షలు ఖర్చు చేయటం, గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ వారికి 2 ఏళ్లు కంటి మీద కునుకు లేకుండా చేసిన అల్లూరి జాడ కాదు కదా, కనీసం నీడను కూడా తాకలేకపోవటం. శ్రీ అల్లూరి జాడ తెలియచేస్తే 10,000 రూపాయల బహుమానం ప్రకటించిన నిరాశే. చివరకు సుమారు 90 గిరిజన గ్రామాలను తగలపెట్టి నామరూపాలు లేకుండా చేస్తామని బెదిరించి చర్చల కోసమని పిలిచి నిరాయుధుణ్ణి చేసి అల్లూరిని అతి కిరాతకంగా హతమార్చటం బ్రిటిష్ పిరికితనాన్ని, శ్రీ అల్లూరి వీరత్వాన్ని తెలియచేస్తోంది. 1924వ సంవత్సరం మే నెల 7వ తేదీ భారత స్వాతంత్రోద్యమంలో ఒక ధృవతార నేల కొరిగిన రోజు. రూదర్ఫోర్డ్ క్రూరత్వానికి ఒక రాజయోగి శౌర్యాన్ని బలిగొన్న రోజు. ఓ కర్మయోధుడి కరచాలనం కోసం మేజర్ గుడాల్ చేయి చాచిన రామరాజు నిరాకరించిన రోజు. చావు కావాలా, క్షమాభిక్ష కావాలా అని అడిగినప్పుడు చావునే కోరుకుని మరణంలో కూడా రణాన్ని రుచి చూపించిన రోజు. మేజర్ గుడాల్ రివాల్వర్ నుండి తుపాకీ గుండ్లు తన గుండెల్ని చీలుస్తున్న ఆ గొంతు వందే మాతరం అంటూ ఎలుగెత్తిన రోజు. భరతమాత కీర్తి కిరీటంలో చేరిన మరో విప్లవ స్ఫూర్తి శ్రీ అల్లూరి సీతారామరాజు.